సార్ మనం వచ్చేసాం. మా ఇల్లు అదిగో అక్కడుంది చూడండి. అద్భుతం. ఇక్కడే ఉంటున్నావా? అవును సార్, మేము ఇక్కడే ఉంటున్నాం. అదిరిపోయింది. నిజంగానే నువ్వు చాలా తెలివిగలడు. సరే ఓకే, త్వరగా రాకేష్ని పిలువు, మాకు చాలా లేట్ అయిపోయింది. అది అలా ఉంచండి సార్. ముందు మీరొచ్చి నా పెళ్ళాన్ని చూడండి, సరేనా? అంతేకాకుండా ఇప్పుడు చలి చాలా ఎక్కువగా ఉంది. మీకు మంటేసి వెళ్తాను, చలి కాసుకోండి. నేను వెళ్ళి బట్టలు మార్చుకొని త్వరగా వచ్చేస్తాను, సరేనా? ఏంటి సార్ వీడు? అసలు ఏం జరుగుతుంది? వాళ్ళ ముగ్గురు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. రాకేష్ వల్ల ప్లాన్ అంతా పాడైపోయింది. అవును సార్. చలో ఆలోచన, పైకి వెళ్దామా? పదండి. ఏ తమ్ముడు, అరే ఓ తమ్ముడు, అరే మీరు పైకి వచ్చేసారా సార్? అంటే ఏలే సార్, నా పెళ్ళానికి కొంచెం సిగ్గు ఎక్కువ, తీసుకొస్తాను. ఏమే పెళ్ళామా, మనింటికి అతిథులు వచ్చారే. ఏందే, నా అతిథుల్ని నువ్వు చూడవా? మీ ఇంటి నుండి ఎవరన్నా అతిథులు వస్తే నేను చూస్తున్నాను కదా. సరే సరేలే, చూడకపోతే ఏం పర్వాలేదులే. ఏమే ఒక్కసారి వచ్చి చూడే, వాళ్ళు చాలా గొప్పలా ఉన్నారు. ఏ రావే, ఒక్కసారి వచ్చి చూడవే. రా రా, అరే చెప్పేది విను, వచ్చి ఒక్కసారి చూడు. అబ్బా రమ్మంటుంటే. ఇదే సార్ నా పెళ్ళాం, బాగుందా? నా పెళ్ళాం పేరు రామ్కళి సార్. రామ్కళి, అతిథులకి నమస్కారం పెట్టు. అందంగా ఉంది కదా సార్, సుందరాంగిలా ఉంది కదా సార్. నీకేమన్నా పిచ్చారా? పిచ్చనాయాలా, నీ వాటికి వాగుతూ ఉన్నావు. రాకేష్ ఎక్కడ బే, చెప్పరా పిచ్చాడా? పంకజ్, వెళ్ళి నువ్వు చూడు. అరే రాకేష్, రోహిత్ సార్, he is dead. ఓరి భగవంతుడా. ఇలా చూడండి, ఇంతకు పైన నా వల్ల కాదు. వీళ్ళంతకు ఇంకా ఇక్కడికి రాలేదు. ఇలా చూడు, నాకు ఆలోచించి పిచ్చి పడుతుంది. ఈ చోట్ల షూట్ చేయమని చెప్పి రోహిత్ ఎవరు చెప్పారు? ఒకవేళ తన సమస్యలు చిక్కుంటే ఏం చేయాలి? ఓ గాడ్, ఒకవేళ తనకి ఏమైనా అయింటే? జస్ట్ థింక్ పాజిటివ్, అంతా సరవుతుంది. నువ్వు దేనికి టెన్షన్ పడకు. చీకటి పడిపోయింది కదా, అందువల్ల దారిలో వాళ్ళు రెస్ట్ తీసుకుని ఉండొచ్చేమో, ఎవరికి తెలుసు. తెల్లవారుగానే వస్తారేమో, చూద్దాం. అలాగే ఉండొచ్చు. ఒకవేళ తెల్లవారిన తర్వాత కూడా వాళ్ళు రాకపోతే నేను వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తాను. కానీ మీరిద్దరూ తిన్నగా మెయిన్ రోడ్ వైపు వెళ్ళిపోండి, అప్పుడు మీకు తప్పకుండా ఏదో ఒక హెల్ప్ దొరుకుతుంది. సార్, వీడికి నేను అర్థమయ్యేలా చాలాసార్లు చెప్పాను, కానీ వీడు నా మాటల్ని అస్సలు లెక్క చేయలేదు. అనవసరంగా నా పెళ్ళాం గురించి చాలా తప్పుగా వాగాడు.
నా పెళ్ళం అస్థిపంజరం ఎముకలు కూడాని చాలా తప్పుగా అన్నాడు సార్. అంతేకాకుండా నా గురించి కూడా తప్పుగా వాగాడు. నేను పిచ్చోన్నాడు సార్, నేను పిచ్చోన్నా. అందుకే సార్ నా కోపం వచ్చి గొడ్డలతో ఒక్క వేటు వేశాను. నేనే సార్ మీ ఫ్రెండ్ని చంపేసింది. వదరా, ఎందుకు వదరా? వదరా. వదరా. నేను మంచోడిని సార్. వదరా. ప్రాణం తీస్తాను. సరే అండి. వదలండి సార్. వాడు నా పెళ్ళాన్ని అస్థిపంజరం ఎముకలు కూడా అన్నాడు. పంకజ్, రోహిత్ సార్, రోహిత్ సార్ తీసుకొచ్చేసా. దీన్ని విరక్కూడదా? చంపుతావరా? పంకజ్, 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 పంకజ్ ఏమైంది? పంకజ్ ఎందుకు చెప్పావరా? నా స్నేహితులు ఎందుకు చెప్పావు? నేను తప్పకుండా వదిలిపెట్టను. మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ శ్మశానంలో కాలుస్తారు. ఇలా ఎముకల గుళ్ళ మార్చి ఎవరు పక్కనుంచుకోరు. ఇప్పుడు శవాన్ని ఎలా కాలుస్తారో చూపిస్తాన్రా. శవాన్ని ఎలా కాలుస్తారా అని ఈ రోజు నేను నీకు చూపిస్తాన్రా. చెత్తనా ఇలా
అన్యాయంగా నా పెళ్ళాన్ని చంపారు కదరా, నా పెళ్ళాన్ని అన్యాయంగా చంపారు. ఎందుకురా నా పెళ్ళాన్ని ఎవరికి చూపించకుండా ఉంది? మీరు ఈరోజు అన్యాయంగా నా పెళ్ళాన్ని చంపారు. ఇలా చూడు, గొడవ ఏదన్నా జరిగిందంటే ఇంట్లోనే ఉండమని ఎన్నిసార్లు చెప్పాను. నా మాట ఎప్పుడైనా లెక్క చేసావా? నువ్వు తలుపులు వేసుకొని ఇంట్లోనే ఉండలేవా చెప్పు? మనం సంతోషంగా ఉండేవాళ్ళం. మనం సంతోషంగా ఉన్న రోజులు గుర్తులేవా? అగ్గి పెట్టి గిగ్గి పెట్టి కోడి కొంగ అదిమి పిదిమి పీసు పిరంగి రాజు వెళ్ళాడు అడవికి, తిరిగొచ్చాడు వట్టి చేతులతో, ఊరు ప్రజలంతా నవ్వారు. ఏంటి 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 ఏమన్నావు? నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలా? నీకు సూదంటే భయం కదా, అది బాగా నొప్పెడుతుంది. కషాయం తాపించాను కదా, నీకు నయమవుతుంది, తొందరగానే నయమవుతుంది. అగ్గి పెట్టి గిగ్గి పెట్టి కోడి కొంగ అది మీ పెద్ద నీకు నయమవుతుంది, తొందరగానే నయమవుతుంది. ఏంటే చచ్చిన శవంలో ఉన్నావు? తిన తిన ఇదిగా తిన. నేను నిన్ను బయటికి తీసుకువెళ్ళొస్తాను, గాలి తగిలితే కొంచెం హుషారు వస్తుంది. నువ్వంటే నాకు ప్రాణం తెలుసా? నేను ఎప్పటికీ నేను చావనివ్వను. ఎవరిని నేను ప్రాణాలతో వదిలిపెట్టను.